మీకు క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ లాంటి గేమ్స్ అంటే బాగా ఇష్టమా? అయితే నాస్టాప్ ప్రో యాప్ లో అడిగే కొన్ని సింపుల్ స్పోర్ట్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి పేటిఎం ద్వారా గానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ పాన్ కార్డ్ అవసరం లేకుండా డబ్బుని పొందండి. డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి రిఫరల్ కోడ్ అవసరం లేకుండా 100 బోనస్ మనీని పొందండి. ఒక అబద్ధం ఆడితే ఎవరిదైనా ప్రాణం కాపాడవచ్చు అని అనిపిస్తే ఆ అబద్ధం అబద్ధమే కాదు అని పెద్దలు అంటూ ఉంటారు. మనుషుల ప్రాణాలను కాపాడే పని కంటే ముఖ్యం ఏది ఉండదు. అందుకే ప్రతి దేశానికి ఆయా అంబులెన్స్ సర్వీసులు ఉంటాయి. ఈ వీడియోలో ప్రపంచంలోనే దేశాల యొక్క అంబులెన్స్ సర్వీసెస్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1 పాకిస్తాన్. పాకిస్తాన్ దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద అంబులెన్స్ నెట్వర్క్ ఉంది. దాన్ని ఈదీ ఫౌండేషన్ అంటారు. మనకి 108 ఎలాగో పాకిస్తాన్ లో 115 అలాగా. పాకిస్తాన్ లో ఈదీ అంబులెన్స్ సర్వీసెస్ వారు పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ సర్వీసులు అందిస్తూ ఉంటారు. కానీ పాకిస్తాన్ లో అంబులెన్స్ కంటిన్యూగా హారన్లు కొడుతున్నా గానీ అంబులెన్స్ వెళ్ళడానికి దారి మాత్రం ఇవ్వని పరిస్థితులు కనబడుతున్నాయి. నెంబర్ 2 ఇండియా. భారతదేశంలో అంబులెన్స్ సర్వీసులు అంతంత మాత్రమే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే అంబులెన్స్ కి దారి ఇవ్వకుండా ఓవర్టేక్ చేసుకొని మరి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఆ వీడియోని ఇప్పుడు మనం చూద్దాం. కేవలం ఇక్కడే కాదు, భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఇలా అంబులెన్స్ కి దారి ఇవ్వకుండా తమ పని తాము చూసుకుంటున్నారు. కానీ కొంతమంది మంచి వ్యక్తులు మాత్రం అంబులెన్స్ కి దారి ఇచ్చి నిజమైన దేశ పౌరులుగా పిలువబడుతున్నారు. నెంబర్ 3 పోలాండ్. పోలాండ్ దేశం యొక్క అంబులెన్స్ సర్వీసులని ఎంత పొడినా తక్కువే. పోలాండ్ లో ఎటువంటి రూల్ ఉందంటే రోడ్డు మీద ఎవరైనా అంబులెన్స్ సైరన్ వింటే వారి యొక్క వాహనాల్ని పక్కకి పార్క్ చేసుకోవాలి. అంబులెన్స్ అక్కడ నుంచి వెళ్లేంత వరకు ఎవరు తమ వెహికల్స్ ని కదపరు. ఆ వీడియోని ఇప్పుడు మనం చూద్దాం. ఈ వీడియోలో అంబులెన్స్ కాకుండా వేరే ఇతర ఏ ఒక్క వెహికల్ కూడా కదులుతూ మనకి కనిపించలేదు. నెంబర్ 4 నేపాల్. మన పొరుగు రాష్ట్రమైన నేపాల్ లో కూడా అంబులెన్స్ సర్వీసెస్ లు అంతంత మాత్రమే ఉన్నాయి. నేపాల్ లో అయితే అన్ని వెహికల్స్ ఆగినట్లే సిగ్నల్ లో అంబులెన్స్ లు ఆగుతూ ఉంటాయి. అంతేకాకుండా ట్రాఫిక్ పోలీసులు దగ్గర నుండి మరి అంబులెన్స్ ని ఆపుతూ ఉంటారు. అంబులెన్స్ కి సెపరేట్ రూల్స్ అంటూ ఏమీ నేపాల్ లో ఉండవు. ఆ వీడియోని ఇప్పుడు మనం చూద్దాం. యుఎస్ఏ. అమెరికాలో అంత పెద్ద రోడ్లు ఉన్నా గానీ అమెరికా కూడా అప్పుడప్పుడు అంబులెన్స్ సర్వీస్ లో వీక్ గానే ఉంటుంది. మనం చూడొచ్చు, ఇక్కడ ఒక అంబులెన్స్ వ్యాన్ ట్రాఫిక్ లో స్టక్ అయిపోయినట్టు కనిపిస్తుంది. కంటిన్యూగా సైరన్ కొడుతున్నా గానీ ఎవరు పట్టించుకోకుండా తమ పని తాము చూసుకుంటున్నారు. చూశారు కదా, ప్రపంచంలోని వివిధ దేశాల అంబులెన్స్ సర్వీసెస్ యొక్క పరిస్థితి గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ అంబులెన్స్ సర్వీసెస్ ఇంకా మెరుగుపడాలంటే ఎటువంటి మార్గాన్ని ఎంచుకోవాలో అన్న విషయం కనుక మీకు తెలిస్తే దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. Thank you for watching.